రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక. రోమా పత్రిక 8వ అధ్యాయము 31, 32 వచనాలు నేను చదువుతాను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, సహాయం చేయండి. ఈ సమయంలో మాకు అవసరమైన హెచ్చరిక చేసి మీరిచ్చే జీవంలో అర్హులంగా మీ కృప చేత అర్హత అనేది పొంది మీరిచ్చే జీవంలో పాలు పంపులు పొందినట్లుగా ఈ సమయాన్ని దీవెనకరంగా మలిచి మీరు మహిమ పొంది మీ దీవెనలకు మమ్మల్ని పాత్రలుగా చేయమని ప్రతి విధమైన ఆటంకంలో గద్దిస్తూ మీ సన్నిధి కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, చదువుకున్న లేఖనములు ఇట్లుండగా ఏమందుము అనే ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఎట్లుంది అనడానికి అవకాశం లేని అక్కడున్న ఏర్పాట్లేంటి అని ఒకవేళ ఆలోచన చేస్తే అక్కడున్న సంగతి లేఖనంలో మనకు కనిపిస్తుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. తండ్రి అయిన దేవుని జనితైక కుమారుడు ఒక్కగానొక్క కొడుకున్నారు. ఆ ఒక్క కొడుకును మనందరి కొరకు ఇచ్చేయడం అంటే ఎలాగంట? ఆయనను ఒక యజ్ఞ పశువుగా అర్పించి తన ప్రాణమును పెట్టేదాని కొరకు మన కొరకు ఆయన ఒక యజ్ఞ పశువుగా అర్పించడం కొరకు పంపించాడు. ఏదో ఈ లోకానికి వచ్చి ఒక మహారాజులాగా బ్రతికి వెళ్ళడం కాదు. దాసుని స్వరూపం ధరించి మనుషుల పోలికగా పుట్టి బీదగా పేదగా సకల కష్టాలు అనుభవించి దాదాపు 30 సంవత్సరాల పాటు, దాదాపు కాదు 30 సంవత్సరాల పాటు, 30 ఏళ్ళ ఈడొచ్చేంత వరకు కూడా అన్ని రకాల ఎమోషన్స్కు, సమస్యలకు, బాధలకు, ఒత్తిళ్లకు తట్టుకొని నిలువబడి అప్పుడు ఈ పనికి నీవు అర్హుడు అని తండ్రి చేత అర్హత పొంది సర్టిఫై చేయబడి ఆ తర్వాత మరొక 3.5 సంవత్సరాల పాటు చూసిన తర్వాత మానవ జాతి కొరకు సమస్య పరిష్కారం కొరకు యజ్ఞ పశువుగా యేసయ్య అర్పించబడ్డారు. ఉన్న కొడుకు ఒక్క కొడుకు ఇంకా ఆయన ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేనట్లుగా ఆయన బలిగా అర్పించేయాలి. అలాగూ మనందరి కొరకు తన ఒక్కగాని కుమారుని తండ్రి అయిన దేవుడు ఏం చేశారంట? అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అని చెప్పి ఇంత త్యాగం చేసే ఆయన, ఇంత త్యాగం అనేది ఎవరు చేస్తారు చెప్పండి? అలాంటి తండ్రి అయిన దేవుడు, మనం నమ్ముకున్న సృష్టికర్త, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు ఆయననిచ్చారు. ఆయనతో పాటు సమస్తం అంటే ఏంటో మానవరీత్యా ఈ భూమి మీద మనకున్న అవసరాలు, మన సమస్య నుంచి ఒడ్డెక్కేదాని కొరకు మనకేమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి కావాలి అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటో తెలుసా? భక్తి జీవితంలో భక్తులుగా కొనసాగుతున్నప్పటికీ కూడా మనకేదో తక్కువైంది అన్నట్లుగా ఒక వాయిస్ మన లోపల నుంచి బయటకు వస్తుంది. దానికి ఆజ్యం పోసినట్లుగా పక్క నుండి ఈ పనంతా దుష్టుడు జరిగిస్తాడు. కిందకు వచ్చినప్పుడు మనం గమనిస్తే 35వ వచనంలో చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు అని అన్నారు. ఎవరి ప్రేమ నుంచి? దేవుడేమో ప్రేమిస్తున్నారు, ఆ
ప్రేమ నుంచి ఎడబాపడం అంటే అర్థం ఏంటి? ఏమండి? ఆయన ప్రేమించకుండా యేసయ్యే వదిలేసే పరిస్థితులు మనలో కనిపించాలి. లేదా మనకున్న సమస్యలను బట్టి ఇంక చాలులే దేవుడు, ఈ భక్తి చాలులే అని మనం ఆయన్ని ప్రేమించడం మానేసి వదిలేయాలి. ఎందుకంటే 35లో క్రీస్తు ప్రేమ నుండి అన్నారు, 28లో ఏమని పిలిచారు? దేవుని ప్రేమించే వారికి. మనకున్న అవినాభావ సంబంధం ఏంటో ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనకు కూడా ఆయన ఏం పేరు పెట్టారు? నేను మిమ్మల్ని ప్రేమించడమే కాదు, మీరెవరు? దేవుని ప్రేమించేవారు. కనుక రెండు వైపులు ఒక వ్యవహారం నడుస్తుంది. ఏంటది? మనకు ఆయన అంటే ఇష్టం, మనమంటే ఆయనకి ఇష్టం. ఏమండి? మనము ఆయన మీద ఇష్టాన్ని వదిలేసి మనం వెనకెళ్ళిపోయేదాని కొరకు, లేకపోతే మనల్ని ప్రేమించే యేసే ఇంక చాలే అని చెప్పేసి ఆయన విసిగిపోయి మనల్ని వదిలేసేటట్లుగాను అని అక్కడ కనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు అని ఎవరు ఆటంకపరచగలరు అని ఒక వ్యక్తిని గురించి సంబోధించి ఆ తర్వాత ఉన్న సమస్యలు చెప్పారు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము అన్నారు కదా. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎక్కడి నుంచి? క్రీస్తు ప్రేమ నుంచి. అంటే దేవుని ప్రేమ నుంచి మనల్ని తప్పించేదాని కొరకు దుష్టుడు ప్రయత్నిస్తూ వాని ద్వారా భక్త జనాంగానికి వచ్చేవివే. శ్రమలనే ఒక అనుభవం మనకు ఉంటుంది, బాధలు తప్పవు, హింసలు తప్పవు, కరువులు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది, ఉపద్రవాలు, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు మనమేనే సనికి దేవుణ్ణి వదిలేయాలి. లేదా ఇలాంటి సిచ్యువేషన్కు కారణమై, లేకపోతే అటువంటి పరిస్థితులకు దిగజారిన మన ఆధ్యాత్మిక లోటుపాట్లను బట్టి కొన్ని కష్టాలు మనం స్వయంకృత అపరాధాల చేత మనం తెచ్చుకుంటాం. ఏమండి? కొన్ని ఏమవుతాయి? దుష్టుడు కలిగిస్తారు. మొత్తాన్ని మెట్టుకైతే మాత్రం మనం ఎందులో ఉంటాం? ఈ వలయంలో. అలా ఉండినప్పుడు అప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి తొలగిపోమంట? అప్పటికి ఆయన ప్రేమిస్తున్నారు అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మన నుంచి ఏం వాయిస్ వస్తుంది చెప్పండి? యేసయ్య నమ్ముకున్నాం, కనీస అవసరాలు, వస్త్రహీనత అంటే చెప్పండి, కనీస వస్త్రాలు అవసరం. మగాళ్ళంటే పోనీ ఏదో వేసుకు తిరుగుతారు, ఆడపిల్లలంటే ఎట్లా ఉండాలి? ఒళ్ళు కప్పుకోవాలి. కనీసం సంవత్సరం పొడుగు అన్ని పండుగలు కాకపోయినా సంవత్సరం 1-2 జతలైనా కొనుక్కునేటట్లుగా, లేకపోతే ఇంకో రకంగా. ఏమండి? దాదాపుగా ఈ ఆడవాళ్ళు ముచ్చట్లు మరీ దారుణంగా ఉంటాయి. ఏ పెళ్ళికో పేరెంటాలకి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వీళ్ళు పలకరించడం తర్వాత పలకరిస్తూనే మెడకి ఏం వేశారు, ఏం చీర కట్టారు, ఏమాత్రం రేటు ఉంటుంది, కింద ఎలాంటి చెప్పులు వేసుకున్నారు, ఏం ఫోన్ వాడుతున్నారు, చేతికి ఉంగరాలు ఉన్నాయా లేదా, మెడలోనేముందా లేదా, ఈ కొత్త కోడలకి ఏం తెచ్చిపెట్టారు, ఆవిడేం తెచ్చుకుంది, అత్తగారేం వేసుకున్నారు, పైకన్నీ మాట్లాడి బాగున్నారు అది ఇది అంటుంటారు, కానీ లోపల కథ ఏంటి చెప్పండి? ఈ సమాజంలో ఈ వెనకపాటుతనం, సమాజంలో అడుగడుగున ఇలాంటి వివక్షకు గురవుతున్నప్పుడు కనీస అవసరాలు కూడా తీరదా? అప్పుడు మనలో ఒక వాయిస్ వినిపిస్తుంది. ఏంటది? నాకు ఏదో లోటు. అక్కడ సమస్య ఉంది కాబట్టి ఇప్పుడు అంటున్నారు. ఎట్లుండగా ఇటువంటి సమస్యలు ఉండినప్పుడు కూడా ఏమందుము, ఏమంటావు? ఒకలా సమస్య దేవుడు పరిష్కరించడం నీవు అనుకుంటున్నావా? లేకపోతే చేతగాదు ఆయనకు అనుకుంటున్నావా? అసలు ఆ సమస్య దేవునికి ఎంత? ఆ దేవుడు తనకున్న ఒక్కగానొక్క కొడుకును మొత్తం తన ప్రాణాలు అర్పించేదాని కొరకు అర్పించేస్తే ఆయన ప్రాణం కంటే గొప్ప నీకు వస్త్రాలు ఇవ్వడం,
నీకు ఉద్యోగాలు ఇవ్వడం, వ్యాపారాలు ఇవ్వడం, ఇంకొకటి అది పెద్ద సమస్య. ఎందుకు ఇవ్వట్లేదు ప్రభునందు ప్రియులారా అని ఒకవేళ ఆలోచన చేస్తే మన నేపథ్యంలోనికి వెళ్దాం. మనకు ఏదైనా దేవుడు ఇవ్వాలన్నా, మనం పొందుకోవాలన్నా, మనం ఆశించాలన్నా, ఏదైనా దేవుడు ఇచ్చేటప్పుడు దేని చూసి దేవుడు ఇస్తారంటే కాస్తంత పైకి వెళ్ళి 29 నుంచి చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగను, వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా మనలను ముందే ఎరిగనంటే మన ముందే ఈ దేవుని ఎరుకలో ఉన్నాం. ఆయన మనో సంకల్పంలో మనం ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట పదే చదువుతుంటాం కదమ్మా. మనం ఎక్కడున్నామంటండి? దేవుని ఎరుకలోనే ఉన్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6 చూడండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ఎవరు? నీవు నేను మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ముందే ఏర్పాట్లో ఉన్నాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ముందే ఉన్నాం. ఆయన మనోసంకల్పంలో క్రీస్తులో మనం ఏర్పాటు చేయబడి ఉన్నాం. అలాగే ఎవరైతే ఏర్పాటు చేయబడి ఉన్నారో వారి మీద దేవునికున్న దృష్టి ఏంటి? 8:29 రోమపత్రిక, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ఎవరిని దేవుడు ముందెరుగను, వారు తన కుమారునితో స్వారూప్యము అంటే అర్థం ఏంటి? అటువంటి రూపం అంటే ఆ గడ్డాలు మీసాలు అటువంటి అంగి తొడుక్కొని అని కాదు. అలాగైతే మగాళ్ళు ట్రై చేస్తారు. మరి ఆడపిల్లల సంగతి ఏంటి? వాళ్ళ గడ్డాలు అవన్నీ వస్తాయి, మీసాలు వస్తాయి. ఏంట స్వారూప్యము? యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి త్యాగం, యేసయ్య లాంటి నమ్మకత్వం, పరిశుద్ధత, యేసయ్య లాంటి తండ్రికి విధేయత చూపిన విధానం, అప్పగించిన పని విషయంలో నిబద్ధత కలిగినటువంటి ఏమండి యేసయ్య అంటే నా అర్థం ఏంటో తెలుసా? విశ్వలోకాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఎవరబ్బా నా దేవుడు అంటే దర్శనమిచ్చే ఆయన. విశ్వలోకాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు ఫలానా దగ్గర ఒక డ్యామేజ్ జరిగింది, సమస్య ఏర్పడిందంటే అక్కడ వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దాని కొరకు హఠాత్తుగా అక్కడికి వచ్చే ఆయన. అందుకే ఆయనకున్న పేరు సృష్టికర్త. లేని వాటిని సృష్టిస్తారు. రెండవది, ఒకవేళ ఎప్పుడైనా అదేమైనా అటు ఇటు పాడైతే దాన్ని బాగు చేస్తారు. ఆయన లేని వాటిని సృష్టించే దేవుడు, పాడైన వాటిని బాగు చేసే దేవుడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిగెత్తుకుని వచ్చేటటువంటి దేవుడు. ఆ స్వారూప్యంలోనికి అంటే ఇప్పుడు దేవుని బిడ్డలైనటువంటి నీవు నేను మనం ఎట్లా మారాలంట? యేసయ్య వంటి వారంగా మారిపోవాలి. దేవుని ప్రతినిధుల్లాగా ఆయా సందర్భాల్లో సమయాల్లో ఏమండి యేసయ్య ఉంటే ఎట్లుంటారు? అదే వాళ్ళ బిడ్డలు ఉన్నారు, అలాగే ఉన్నారు అన్నట్లుగా ఆ స్వారూప్యము మనకు రావాలని ఎవరు నిర్ణయించుకున్నారు? దేవుడు. ఉదాహరణకు మన పిల్లలే ఉంటారు, వాళ్ళకేవో ఇష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళ భవిష్యత్తు తిరిగి మనం కాస్తంత మనకు నాలెడ్జ్ ఉందనుకోండి. కొంతమంది పిల్లల కంటే తల్లిదండ్రులకే మంచి నాలెడ్జ్ ఉంటుంది. నేను కొంచెం ఈ పెళ్ళిళ్ళ సంబంధాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు వింటుంటాను. అటువైపు వచ్చే ఆ కుర్రోడు తాలూకా తల్లిదండ్రులు లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు కొన్ని మాటలు చెబుతూ ఉంటే అబ్బా ఎంత నాలెడ్జ్ ఉందా అని నేను ఆశ్చర్యపోతుంటాను. అలాంటి వారు పిల్లలకు ఒక లైఫ్ డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ చేసేటప్పుడు వాడు డాక్టర్ కావాలనుకున్నారు అనుకోండి, వానికి సబ్జెక్ట్ రీత్యా, వస్తురీత్యా, నాలెడ్జ్ రీత్యా దేనికి సంబంధించిన మెటీరియల్ అందించాలి? డాక్టర్ కోర్సుకు సంబంధించినవే. ఒక వస్తువు తీసుకున్నా, ఒక సబ్జెక్ట్ నేర్పించినా రేపొద్దు నీ పెద్ద డాక్టర్ కావాలి.
ఏమండి? అలాగూ ఏమి కావాలని మన పిల్లల మీద మనకు ఒక దృష్టి ఉన్నదో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లుగా రక్షణ పొందిన పిల్లలమైన నీవు నేను ఏం కావాలనుకున్నారు ఆయన కుమారుని వల్లే ఆయన స్వారూప్యములోనికి మనము మార్చబడాలి. అంటే ఏంటా స్వారూప్యం? అన్ని కోణాల్లో యేసయ్య లాంటి మనస్తత్వము, యేసయ్య లాంటి లక్షణాలు, యేసయ్య లాంటి ప్రేమ, పరిశుద్ధత, యేసయ్య లాంటి విధేయత, ఆ శ్రమలలో నిలవడం, సమస్య పరిష్కారం కొరకు, ఆ సమస్యలో తన మీద వేసుకునే దాని కొరకు ఏవేవైతే ఈ సుగుణాలన్నీ యేసయ్యకున్నావో అవన్నీ ఇప్పుడు ఎవరికి రావాలి? భక్తులకి రావాలి. ఇలా చూడండి, పాఠాలు చెప్తే రావు. పాఠం చెప్తే తలకాయలకి జ్ఞానం వస్తుంది, అనుభవిస్తే తలకాయ జ్ఞానము థియరికల్ సబ్జెక్ట్ కాదు, అనుభవ జ్ఞానం అది చాలా అవసరం. ఇప్పుడు ఒక అమ్మాయి కన్సీవ్ అయ్యి డెలివరీ స్టేజ్కి వచ్చి పిల్లల్ని ఎట్లా కంటుంది, ఎన్ని నెలలు ఉండాలి, ఏం ఫీడ్ తీసుకోవాలి, ఎట్లా పడుకోవాలి, మగపిల్లలైతే ఏం శ్రద్ధ, ఆడపిల్లలైతే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వివరంగా సంగతులన్నీ నేర్చుకుంది అనుకోండి. ఆ తలకాయ వరకు పనికి వస్తుంది, కానీ తీరా ఆవిడ కన్సీవ్ అయిన తర్వాత డీల్ చేయలేదు. కానీ ఒకసారి ఒక బిడ్డను కనింది అనుకోండి, ఈ సబ్జెక్టుతో పాటు ఈ అనుభవం ఎలా ఉంటుంది చెప్పండి? అద్భుతంగా. కనుక ప్రియులారా, భక్తులకు దేవుడు బైబిల్ ద్వారా మీరు ఇలాగ ఉండాలి, ఈ స్వారూప్యంలోనికి రావాలని పాఠాలు నేర్పిస్తే పాఠాలు నేర్చుకున్నందుకు విన్నందుకు మారిపోము. అలాగ తయారు కావాలంటే ఒక పని చేయాలి. ఒక ముద్దు లాంటి ఒక చెక్క ఉన్నది, దాని ద్వారా ఒక మంచం చేయాలి. దాన్ని మిషన్ మీదకి ఎక్కించి పై షేపులు తీసి అనుకున్న ముక్కలు కట్ చేసి అనవసరమైన వేస్ట్ పక్కకు తీసి దాన్ని కటింగ్ చేసి 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 దానికి షేప్ తెచ్చి దాన్ని చిత్రీ చేసి అది చేసి ఇది చేసి ఆ అనుకున్న నిర్మాణం వచ్చేటప్పటికి దాని మీద ఎంత పని జరుగుతుంది? ఒక రాయిని తీసుకుని ఒక శిల్పముగా చెక్కాలంటే ఎంత పని చేయాలి? సుత్తి పట్టుకొని ఉలి పట్టుకొని చెక్కి కొట్టి చేసి 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 రాత్రి పగల దాని మీద ప్రయాసపడితే ఒక శిల్పం తయారవుతుంది. ఏమండి? ఒక నిర్మాణం తయారవుతుంది. భక్తుని కూడా నిర్మాణం చేయాలంటే, దేవుడు అనుకున్న వంపు సొంపులు మనలోనికి రావాలంటే, లక్షణాలు రావాలంటే, యేసయ్య కూడా లేని ఒక లక్షణాన్ని నేర్చుకున్నారు. ఎట్లా నేర్చుకున్నారు చెప్పండి? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, ఆయన కుమారుడై ఉండియు, యేసయ్య కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఏమి నేర్చుకొనెను చెప్పండి అమ్మా? ఏమి నేర్చుకొనెను? ఎవరు నేర్చుకొనెను? యేసయ్య. ఎట్లా నేర్చుకొనెను? పాఠం చెప్తే కాదు. కుమారుడా నీ విధేయుడివై ఉండు అని సబ్జెక్టు చెప్తే విధేయుడు కాలేదు. నువ్వు విధేయుడు కావాలి కనుక ఆ విధేయత నీకు రావాలంటే నిన్ను ఏ కొలిమిలో దించాలి? శ్రమల కొలిమిలో. భక్తునికి కొన్ని ఇవ్వకుండా, భక్తుడు ఆశించింది కాకుండా వేరే ఎక్స్పీరియన్సెస్ చేస్తున్నప్పుడు, సగటు సామాన్యమైన కనీస అవసరాలు కూడా తీరినట్లుగా కొన్నిసార్లు కనిపిస్తున్నప్పుడు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి, లోకస్తులను చూసి, ప్రక్క విశ్వాసులను చూసి మనలో ఏం ఏర్పడుతుంది? ఒక సనుగు, సంశయం. మాకేంటి ఈ పరిస్థితి ఏంటి? మేమేంటి ఇలాగ ఉండడం ఏంటి? దేవునికి ఏమైనా పక్షపాతం ఉన్నదా? అదా ఇదా అనే ఒక సనుగు, లేకపోతే ఒక అనుమానం ఎక్కడ ఏర్పడుతుంది చెప్పండి? మనకు ఎదురయ్యే ఆ యొక్క పరిస్థితుల ద్వారా. అసలు అనేక ఇలాంటి ఒత్తిళ్లతో కూడినటువంటి పరిస్థితులు ఇచ్చే ఉద్దేశం ఏంటి చెప్పండి? దేని కొరకు? తన కుమారుని వంటి స్వారూప్యం నీలో నాలో కలగాలంటే, నిన్ను నన్ను అటువంటి విధంగా చెక్కి తయారు చేయాలంటే పాఠాలు చెబుతూ, ఆ పాఠాలు చెప్పేటప్పుడు నీ ద్వారా నా ద్వారా మెంటల్గా లేకపోతే ఇష్టపూర్వకంగా, అవును నేను అలా ఉండాలి,
నేను అంతస్తుకి ఎక్కాలి అని ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు, అవును ప్రభా నాకు అలా కావాలి అని నువ్వు కోరిక కలిగి ఉండినప్పుడు, ఆశ కలిగిన ప్రాణమును మేలుతో తృప్తి. ఏమి ఆశ? కోట్లు కావాలి, మేడలు కట్టాలి, బంగ్లాల్లో ఉండాలి, ఫారెన్ టూర్లు తిరగాలి, ఇలాంటివి కాదు. ఏం ఆశ? ఇక్కడ ఏం ఆశ ఉన్నది? అయ్యా నీ కుమారుని స్వారూప్యంలోను కదా మేము వచ్చేదాని కొరకే కదా, అందుకొరకే కదా, ఆ టార్గెట్తో కదా మా మీద పనిచేస్తున్నారు మీరు. అక్కడికి నేను అందుకోవాలి, ఆ గురు దగ్గరికి వెళ్ళి మీరు అనుకున్న రకంగా నేను మార్చబడాలంటే నేను వెళ్ళే రూట్లో నాకు షేప్, ఆ లక్షణాలు వచ్చేదాని కొరకు పాఠాలతో పాటు ఇప్పుడు ఏం కావాలి? పాఠాలతో పాటు అనుభవాలు కావాలి. ఆ రాయిలాగుంటే అది శిల్పం ఆగుతుంది, ఆ చెక్కలాగుంటే అది ఒక ఫర్నిచర్గా మారదు. విశ్వాసి పాఠాలు నేర్చుకుని అలాగే ఉండిపోయి నన్ను వత్తొద్దు, నాకు ఏ సమస్య వద్దు, ముప్పూట్లో పెట్టి శుభ్రంగా ఏ కష్టం లేకుండా హ్యాపీగా నా లైఫ్ ఉండాలి, ఏదో పొయ్యి దగ్గర ఆకుమడిలాగా నా బతుకు సాగిపోవాలి అని అనుకుంటే వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? రక్షణ పొందినప్పుడు ఎలా తీశారో అలాగే ఉంటాడు. మనలో మార్పు లేదు, చేర్పు లేదు. కానీ మార్పు చేర్పులు అనేవి మనలో రావాలంటే మన మేలు కోరి దేవుడు ఏం పని చేస్తారు? ఆ షేప్ వచ్చేదాని కొరకు ఏ అనుభవాల గుండా నిన్ను నడిపించాలి, ఎటువంటి కుటుంబము, ఎటువంటి మనస్తత్వము, ఎటువంటి ఆర్థిక విలువలు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఎటువంటి సంఘం, ఎటువంటి సమాజంలో ఏ వృత్తి నీవు చేయాలి, పురుషుడువా స్త్రీవా, ఏ రకంగా ఉండాలో వినాలి. దీని వెనకంత ప్రాసెస్ ఏంటి చెప్పండి? తన కుమారుని స్వారూప్యము మనలోనికి రావాలని ఒక టార్గెట్తో యేసయ్య మనతో పనిచేస్తున్నారు, మనలో పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆ పని చేస్తున్నారని గ్రహింపు వచ్చేవారు ఏం చేస్తారంటే ఈ మాట అంటారు, ఏమని? నన్ను రక్షించడం కొరకు ఉన్న ఒక్కగానొక్క కొడుకునే ఇచ్చేసి ఆ ప్రాణమే నా కొరకు పెట్టిన దేవుడు నాకున్న చిన్న చిన్న సమస్యలు తీర్చలేరా? తీర్చకపోయినా పర్వాలేదు, ప్రాణమే పెట్టినటువంటి దేవుడు ఈ చిన్న సమస్య తీర్చట్లేదంటే ఇందులో కూడా నాకేదో మేలే దాగి ఉన్నది. ఎందుకంటే అక్కడ 28లో అన్నారు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని అని ఎవరు గ్రహిస్తారో చెప్పిన? ఎవరు గ్రహిస్తారో చెప్పిన? లేదా ఎవరు తిరుగుబాటు చేస్తారో చెప్పిన? దేవుని ఇంటిలో కూడా 2 వర్గాలు ఉన్నారు. దేవుని ఇంటిలో కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. జీవింపజేసేది ఆత్మ, నిష్ప్రయోజనమైనది ఏది? శరీరము. నిజంగా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనమా? ఏమండి? ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలంటే నేను శరీరంతో ఉంటేనే వస్తాను. ఆత్మకు ప్రాణమునకు గుడారంగా ఈ శరీరాన్ని దేవుడిచ్చి ఈ గుడారం లోపల ప్రాణము ఆత్మను దేవుడు పెట్టి ఇది ఆరోగ్యంగా ఉంది కాబట్టి ప్రయాణం చేస్తున్నాం, తినగలుగుతున్నాం, తిని తరిగించుకుంటున్నాం, పనులు చేయగలుగుతున్నాం. నిష్ప్రయోజనం కాదు. అది ఎప్పుడు నిష్ప్రయోజనం అవుతుందో తెలుసా? ఇలా చూడండి, మనలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మ ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతే ఇది ఆటోమేటిక్గా తనకు తాను సర్వైవ్ కాలేదు కనుక అదేమైపోద్ది? ప్రయోజనం లేనిదిగా మారిపోతుంది. ఈ మాట నేను ఎందుకు చదివానంటే ఒక మనిషిలోనే ఈ 2 భాగాలు కనిపించే, ఒక భాగం ఏంటి? ఆత్మ ఉంటే సర్వైవ్ అవుతుంది, లేకపోతే అది నిష్ప్రయోజనమే అని ఎలాగైతే మనలో ఈ 2 భాగాలు ఉన్నావో దేవుని ఇంటిలో భక్తి చేసేవారు కూడా ఈ 2 రకాలు ఉంటారు.
ఒకరేమో పై సంగతుల మీద, ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల మీద దృష్టి పెడతారు. మరికొందరేమో లేదు అంతర్లీనంగా లోపలేదో ఉంది, దేవుని వాక్యమైన దైవ కార్యమైన మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఏది చేద్దామని దేవుడు అనుకున్నారో, ఏ టెంప్టేషన్స్లో నడిపించాలో చెప్పి చేస్తారా? ఆ మార్గంలో మనల్ని నడిపిస్తారా? మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్నీ, నూతన అనుభవాలన్నీ మనం అనుకొని వస్తున్నాయా, లేకపోతే మనకు అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా వస్తున్నావా? మనకు తెలియదు, రేపేంటో తెలియదు. దేవుని బిడ్డలకు రేపేంటో తెలియకపోయినా కొత్త వచ్చేవి కూడా దేవుని బిడ్డల విషయంలో దేవునికి ఉన్నటువంటి సంకల్పం ఏంటి? నా కుమారుని స్వారూప్యం రావాలి, యుగాలు నా కుమారునితో పాటు వీరు కూడా ఆనందించి పరలోకంలో సంతోషించాలి. కనుక వీరికి ఈ లక్షణాలు ఉండలే, కనుక ఈ అనుభవాలు రావాలి, కనుక ఇటువంటి ఒత్తిళ్లతో ముందుకు వెళ్ళాలి. సో దైవ కార్యం కనిపిస్తుందా, తెలుస్తుందా, తెలియదా? తెలియదు. కానీ దాని ఎఫెక్ట్ బయటికి కనిపించేది మాత్రం మనం చూస్తాం. ఏమండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏమండి 6 చూడండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరమునకు కాదు, దేనికి? ఆత్మకు. బైబిలే తీసుకోనండి, ఇలా చూడండి. బైబిల్ అక్షర రూపంలో కదా ఉన్నది, ఎవరి లాంగ్వేజ్లో వారు చదువుకుంటారు కదా. కానీ లోపల ఒకటి ఉన్నది, అక్షరంతో పాటు ఏమున్నది? ఆత్మ కూడా ఉన్నది. అక్షరం పోతే అక్షరంతో పాటు ఏమున్నది? అక్షరానికి కట్టుబడిన ఒక వర్గం ఉంటారు దేవుని ఇంట్లో, ఆత్మతో టచ్ అయినటువంటి ఒక భక్త సమాజం. అక్షరానికే కట్టుబడిన వారు ఎట్లాంటి వారో తెలుసా? అక్షరం బయట కనిపిస్తుందా, కనిపించదా? చదివితే అర్థమవుదా? కానీ లోపల ఉన్న ఆత్మ మనకు తెలియదు. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత మనం చూడాలి తప్ప మనకు అర్థం కానీ, అది మన శక్తికి, జ్ఞానానికి, అన్వేషణకు మించింది. కానీ పై చూపులకి ఏం కనిపిస్తాయి? అక్షరాలు, పదాలు, అక్కడ ఉన్న మాటలు. అలాగే భక్తుని జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నీ మనం ఫేస్ చేసినవి మనకు అర్థమవుతాయి. మనం చూస్తున్నాం, మన సంగతులు మనకు తెలుసు, మనకున్న బాధలు, ఎమోషన్స్ మనకు తెలుసు. అవి దృష్టి పెట్టగానే లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఏం వాయిస్? నాకు నష్టం జరిగింది, నాకు తక్కువ చూస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకేదో తక్కువైంది, నన్ను ఇతరుల కంటే వేరేగా చూస్తున్నారు అనే వైఖరి లోపలికి ఎప్పుడు వచ్చేస్తుంది? పై సంగతులు చూచినప్పుడు. కానీ మనం దేనికి పరిచారకులంగా ఉండాలంట? అక్షరానికి కాదు, ఆత్మకే పరిచారకులు అంటే దానికి మాత్రమే కట్టుబడి బ్రతకాలి. అంటే అర్థమేంటి? అర్థమైనా కాకపోయినా మీ కార్యం నాకు తెలియదు, కానీ మీ చేతిలో నేనున్నాను, మీరు చక్కడొక పని చేస్తున్నారు. దేవునికున్న గురి ఏంటంట? యేసయ్య స్వరూపంలోనికి నన్ను మార్చాలి. ఆ మార్చేదాని కొరకు ఆయన పని చేస్తున్నారు. పని నిర్మాణం అవుతున్న కొలది ఆ మార్పు నీలో గమనిస్తా తెలుస్తుంది తప్ప చేసే ముందు, చేస్తున్నప్పుడు అర్థం కాదు. ఆ చేస్తున్నప్పుడు పైనున్నటువంటి సంగతుల మీద దృష్టి నిలిపే భక్తుడేమో అడుగడుగున సనుగుతారు. సనిగని ఇశ్రాయేలీయులు ఎవరి చేతికి దొరికిపోయారంట? సంహారకుని చేతికి దొరికిపోయారు. సంహార దూత గుమ్మం ముందుకు వచ్చి నిలువు కమ్మలు అడ్డు కమ్మ మీద రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోయే సంహార దూత అరణ్యములో మళ్ళీ కత్తి పట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడండి? నిలువు కమ్మల మీద, అడ్డు కమ్మ మీద ఉన్నటువంటి ప్రోక్షణ రక్తం కనిపించింది, సంహార దూత దాటారు. అరణ్య మార్గంలో మళ్ళీ కత్తెత్తి పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు? సనిగి సంహారుని చేత దొరికిపోయారు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము తెలుసు కదా మాట. 10వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక
10 చూడండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి 10 వారిలో కొందరు ఏం చేశారు? సనిగి సంహారకుని చేత ఎక్కడ? అరణ్యం మధ్యలో. సనిగారు ఎందుకు చెప్పండి? ఇలా చూడండి, సనగడానికి ఫుల్లుగా కావలసిన రీజన్స్ మనకు ఉంటాయి. ఆ రీజన్స్ ఇంత చదువుకున్నాం: శ్రమ, ఉపద్రవాలు, వస్త్రహీనత, కరువులు, హింసలు, బాధలు. ఏమండి, అదేంటి యేసు నమ్ముకుంటే ఏదో కలిసి వస్తుంది అనుకున్నాం. ప్రారంభంలో సువార్త చెప్పినప్పుడు నమ్ముకుంటే బూర్లు గంప దొరుకుద్ది, లంకల బిందులు దొరుకుతాయి. ఇలాంటి సువార్త ఎక్కడ వినకండి, నమ్మకండి. అది కరెక్ట్ కాదు అసలు. మనం అందుకోబోయేటటువంటి మహిమ మామూలుది కాదు. ఆ మహిమను అందుకునే విధంగా తయారీ చేయాలంటే మన ప్రయాణం అంతా ఎట్లుంటుంది? అడుగడుగున ఏమండి విసిగి, సనిగి, తిరుగుబాటు చేసి, రంకెలు వేసి, ఎదురు తిరిగి అటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఎవరు కలిగిస్తారు తెలుసా? దుష్టుడు అక్కడ కూర్చుంటాడు. కనీసం కరువు ఆహారం పెట్టకపోతే ఆయనేం దేవుడు, బట్టలు ఇవ్వకపోతే, తిండి పెట్టకపోతే, ఆ మాత్రం మనం చేయకపోతే ఇంకేం దేవుడు, ఏం పరలోకం ఇస్తాడు అని వాయిస్ వస్తే ఇక్కడే చెప్పారు. ఏమన్నారు? ఇట్లుండగా ఏమందము? ఎట్లున్నది? తన కొడుకుని మన కొరకు బలిగా అర్పించడానికి సిద్ధపడిన దేవుడు. మన సమస్యలు ఎందుకు తీర్చరు? మనం ఏదైతే సమస్యలు తీరలేదు అనుకుంటున్నామో, తీర్చకపోయే దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి చెప్పండి? అవి తీరితేనేమో దేవుడు అన్న మార్గంలో వెళ్ళలేము, మనది ఇంకొక దారి అయిపోద్ది. అవి తీరకుండా ఉన్నాం అనుకోండి, తీరకూడదని దేవుడు అనుకున్నారు కనుక తీరలేదు అనుకోండి, దీని వెనక కూడా దేవుడు ఏదో మేలు దాచారు. అది ఎలాంటి మేలు? శాశ్వత కాలం ఉండే మేలు. దేవుని స్తోత్రం. అక్షరములాగా పైకి కనిపించే సంగతులను దృష్టించి దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు, సనగొద్దు. మనందరి మీద దేవుడు పని చేస్తున్న ఎలాంటి పని చెప్పండి? యేసయ్య స్వరూపం మనలో ఏర్పడాలి. ఎప్పటికల్లా యాత్ర ముగించి కన్ను మూసే లోపల నీవు నేనేం కావాలి? యేసయ్య వంటి వారంగా మారిపోవాలి. అలా మారిపోవాలి అని అంటే మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎట్లా స్వీకరించాలి? మారాను సైతం మధురంగా తాగేయాలి. దేవుని స్తోత్రం. అలాగ ఉండకపోతే అక్షరాల్లాగా పైనున్న సంగతులే చూస్తే, అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి. 6వ అధ్యాయం 60 చూడండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనేది. వీళ్ళెవరు? ఆయన శిష్యులలో అనేకులు. 52 చూడండి. యూదులు ఈయన తన శరీరముని ఎలాగ తిననీయగలని ఒకరితో ఒకడు వాది. ఇది కూడా చూడండి, వేల కొలదిగా వచ్చే ప్రజలాగిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు అనబడిన వర్గం చూడండి, వాళ్ళు ఏం చేశారు? అదేంటి ఎలాగన్నారని ఆశ్చర్యానికి లోనయ్యారు. 12 మంది శిష్యులు కాకుండా 70 మంది శిష్యులు ఉన్నారు చూసారా? వాళ్ళు అన్నారు, ఇది కఠినమైన మాట, అసలు ఎలా వినగలమండి? నన్ను తినండి, నా రక్తం తాగండి అంటారేంటినా? మనమేమే నరమాంస భక్షకులమా ఏంటిది? అదేంటి అలాంటి మాట? ఇది చాలా కఠినంగా ఉందబ్బా ఈ మాట, ఇదేంటబ్బా అని ఏం చేశారంటే 66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడం. మరి ఎన్నడను వాళ్ళు ఎక్కడికి రాలేదు? యేసే దగ్గరికి రాలేదు. వీళ్ళు ఏం చూసి ఉంటారు ఇప్పుడు చెప్పండి? యథార్థంగా, న్యాయంగా ఏం చూశారమ్మా? నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వాడిని లేపుతానని ఎవరన్నారు? యేసయ్య. అక్షరార్థంగా ఏం దృష్టి పెట్టారు అంటే ఈయన కోసుకు తినాలి, ఇన్ని రక్తం పిండుకొని గ్లాసులు వేసి తాగాల?
అదేంటిది, ఇదేం మాట బాబు? అది వరకు చేసిన అద్భుతాలు మర్చిపోయారు, ఆశ్చర్యాలు. ఒక మాట అండి, 5 రొట్టెలు 2 చేపలను తీసుకొస్తే అద్భుతం చేసి 5,000 మంది పురుషులకు భోజనం పెట్టారు, స్త్రీలు తిన్నారు, పిల్లలు తిన్నారు, మిగిలినవి 12 గంపలు ఎత్తారు. అక్కడ అద్భుతం చేశారే. ఈ మాట అన్నారు కానీ, అక్షరార్థంగా పైకి మాట అన్నారు కానీ లోపల ఏదో సంగతి ఉంటుంది కదా. మనం ఎందుకు అంత వేగం తొందరపడుతున్నాం? మాట్లాడేది ఎవరు? రక్షకుడు కదా, దేవుడు కదా. ముందు ముందు ఎన్ని కార్యాలు చేశారు. సముద్రమును గద్దిస్తే ఆగిపోయింది. చెవిటివారు ఏమండి, మూగవారు బాగుపడ్డారు, చనిపోయిన వారు లేపబడ్డారు. ఇన్ని మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి అద్భుతాలన్నీ పక్కకు పోయాయి ఒకే ఒక్క మాటకు. ఏ మాటకు? నా శరీరం తిని రక్తం త్రాగువాడనగా. ఇందులో ఏముందో అని కాస్తంత ఆగలేదు, ఆలోచించలేదంటే వీళ్ళకి లోపలున్న ఆత్మతీగ దొరకలేదు. దృష్టి ఎక్కడ పెట్టారు చెప్పండి? పైన. కానీ అంతకుముందు చేసిన అద్భుతాలు అవన్నీ ఎలా మర్చిపోతారు? భక్త జనాంగంలో 2 వర్గాలు. ఈ వర్గమేమో మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. అప్పుడు యేసయ్య అన్నారు 67, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని, అంటే ఇప్పుడు ఎంతమంది మిగిలిన లాస్ట్కి? 12 మంది. మీరు వెళ్ళిపోతారా బాబు అంటే అప్పుడు పేతురు గారు అన్నారు చూడండి, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? ప్రభువా ఎవని యొద్దకు అంటే అర్థం చెప్పండి. ఈ విశ్వములో యేసు తప్ప మనకు ఆధారమైన, ఆదుకొని సహాయం చేసి మనల్ని కాపాడి అడుగడుగును సంరక్షించే ఇంక వేరే వ్యక్తే. ఎక్కడికి వెళ్తాం ప్రభువా? కొట్టారనుకోండి, బాధలు అనిపించామనుకోండి, కష్టాలు వచ్చాయనుకోండి, ఏమో దాని వెనకాల ఏదో మేలే దాగి ఉన్నది తప్ప మేమైతే ఏం చేయము. ప్రస్తుతమైన పరిస్థితిని బట్టి మిమ్మల్ని విడిచిపోము. ఉదయకాలం చెప్పాను, విశ్వమే ఎవరిలో ఉన్నది? ఆది అనబడిన యేసయ్యలో ఉన్నది. మరి యేసయ్య వెలుపలేమున్నది? నిత్య చీకటి ఉన్నది. అగ్నిగుండము, అగ్ని గంధకాలతో మండుతున్నటువంటి నరక మంటలు యేసయ్య వెలుపల. మరి ఎన్నడూ నేను వెంబడించలేదంట. మరి యేసును వదిలేస్తే వాళ్ళ దిక్కేంటి? యేసుని వదిలేద్దామన్నటువంటి తీర్మానం దేన్ని బట్టి తీసుకున్నారు? ఆయన అన్న ఒక్క మాట. ఇలా చూడండి, ఒక మాట కానీ, మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులు కానీ, దాని వెనక దేవుని ఉద్దేశము, మన కొరకు దాచిన మేలు ఎవరికి తెలీదు? మనకు తెలియదు. మనం ప్రశ్నించే వారం కాదు. మన పేరేంటో తెలుసా? విశ్వాసులం కదా. నమ్మి విశ్వసించి లోబడేవారం. దేవుని స్తోత్రం. ప్రశ్నించడం కాదు మనకు కావలసింది. ససేమరా మీరేం చెప్తే దానికి విధేయత చూపిస్తానండి. లోబడే భక్తుడు కావాలి. సమస్త జనులను నాకేం చేయండి? భూ దిగంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించండి. సమస్త జనులను నాకు శిష్యులుగా ఏం చేయమన్నారు? శిష్యుడు అంటే అర్థం చెప్పండి. గురువుగారు చెప్పింది చేయడం తప్ప సొంత మనస్సు, మైండు ఉపయోగించడు, ప్రశ్నించడు. అలాగెందుకు, ఇలాగెందుకు అనడు. దేవునింటిలో ప్రశ్నించే ఒక వర్గం, లోబడే ఒక వర్గం. ఆ లోబడే వారిలో ఒక మాట వచ్చింది, ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు. నీ దగ్గర ఉంటేనే జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. మిమ్మల్ని వదిలేసాక ఆ జీవమే కోల్పోతాం, నరకంలో పడి ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభువా? మీరు ఏ స్థితి నిర్ణయిస్తే దానికి నేను ఉభయ అవుతాను అని ఇప్పుడు ఎవరన్నారు చెప్పండి? ఇప్పుడు ఈయనకి పేతురు గారికి ఏం దొరికింది? పేతురు గారు దేనికి దాసుడు చెప్పండి? అక్షరమునకు కాదు, ఆత్మకు పరిచారకుడు.
అక్షరానికి శిష్యుడు కాదు. ఎవరికి శిష్యుడు? ఆత్మకు శిష్యుడు. అక్షరం అంటే పైన జరుగుతున్న సందర్భాలకు శిష్యుడు కాదు. అయినా లోపలేదో దేవుడు నా కొరకు మేలు. అక్కడ మాట అన్నారు, చూస్తారు ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6లో మరల కిందకి, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అని వదిలేదు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపదు. అక్షరం ఏం చేస్తుంది? చదవండి, ఉందమ్మా అక్కడ. ఆత్మ అనేది లోపల ఉంది, మనకు తెలియదు. దైవ కార్యం అనేది లోపల ఉంటుంది, అర్థం కాదు. అక్షరం అంటే పైనున్న సంగతులు మనకు అర్థమవుతాయి. దాన్ని వేలాడి దాన్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని, ఇలా చూడండి, వాగ్యవాదాలు చేసిన దాన్ని ఆధారం చేసుకొని దేవుని మీద ప్రశ్నించడం, తిరుగుబాటు చేయడం చేసిన, ఈ ప్రశ్నించేవారు, తిరుగుబాటు చేసేవారు, లోబడనోళ్ళు అరణ్యంలో ఏమయ్యారు? 40 సంవత్సరాల పాటు అక్కడికక్కడే తిప్పి వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఆ అరణ్యంలోనే అక్కడక్కడే చుట్టూ తిప్పారు దేవుడు. ఒక్కలంటే ఒక్కరు కూడా. కాలేబును యెహోషువ తప్ప ఇంకెవరూ కనానులు అడుగు పెట్టకుండా మధ్యలోనే సంహరించబడ్డారు. కారణం చెప్పండి? లోపల దేవుని కార్యం ఏదో ఉంది, మనం సనగకూడదు, తిరుగుబాటు చేయకూడదు అని అనుకోలేదు. అనేకులు ఏం చేశారు? అడుగడుగున ప్రశ్నించడం, అడుగడుగున తిరుగుబాటు చేయడం. ఈ సందేశం ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించుకున్న దేవుడు. మన అవసరాలు, మన మంచి చెడ్డలు, యోగక్షేమాలు ఎందుకు పట్టించుకోరు. మనం అడిగినవి దేవుని చిత్తములుంటే ఇస్తారు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఎటువంటి నిబ్బరము, ఎటువంటి ప్రేమనురాగాలు, లోబడే తత్వం దేవుని ఎడలున్నదో దాన్ని కొనసాగించుకుంటూ మనం ఎవరు ప్రశ్నించేవారం కాదు, విధేయులమే దేవుని వెంబడించే శిష్యుల గుంపు మనం. దేవుని స్తోత్రం. అలాగున్న వారందరూ కూడా ఏమంటారు? ఎక్కడికి వెళ్ళిపోతాం నాయన, మిమ్మల్ని విడిస్తే దిక్కేంటి? మీకు వెలుపలకు వెళ్ళిపోయామంటే నరకమే తప్ప ఇంకొక అవకాశం యేసయ్యలోనే ఉందాం. ఉదయకాలపు సందేశం కూడా ఏంటి చెప్పండి? నా యందు నిలిచి ఉండుడి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం ఎక్కడ నిలిచి ఉండాలి? యేసయ్యలో, ఆయనకు లోబడుతూ. ఆయనకు వేరుగా ఉంటే అర్థం ఏంటంటే, ఆ వేరుగా కట్ చేయబడినటువంటి, సెపరేట్ అయినటువంటి తీగలన్నిటిని మనుషులు ఏం చేస్తారంటే అలా పక్కకు ఉన్నాయి కనుక సారం అందదు, జీవం రాదు, ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన పుల్లలన్నీ, లేకపోతే ఆ రెమ్మలన్నీ కూర్చి తీసుకుపోయి బయట పెట్టేసి అగ్ని పెట్టేస్తారు. ఆ బయట అంటేనే నరకం. యేసయ్య వెలుపల ఆ ఉన్నటువంటి ఆ అగ్నిగుండంలోనికి యేసులో నిలవని వారు, యేసయ్యతో సమాధాన పడిన వారు. లోకమేమో సమాధాన పడనందుకు, క్రైస్తవులేమో అంటుకట్టబడిన తర్వాత నిలువనందుకు. నిలవకపోయేదానికున్న కారణాలు, ఒక కారణం ఏంటి చెప్పండి? పదే పైచూపులకు కనిపించే సంగతులను చూసి ప్రక్కవారితో పోల్చుకొని ఆశించింది దొరకనప్పుడు సనుగుతూ దేవుని మీద తిరుగుబాటు చేయడం. మనం అలా చేయొద్దు. ఎందుకంటే మన మీద దేవునికున్న దృష్టి ఏంటి? ఆయన కుమారుని స్వరూపం మనలో ఏర్పడే దాని కొరకే మనకి స్థితిగతులన్నీ ఇచ్చారని గ్రహించి మనకున్న స్థితిని బట్టి ఆనందిద్దాం, దేవుని శక్తిని తెచ్చుకుందాం. గతంలో ఎక్కడైనా సనిగినా, గతంలో ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా మనం ఆలోచన చేసినా, లేకపోతే ఇంకో రకంగా ఏ విధంగా నాకేదో నష్టము, లోటు అనే అభిప్రాయం ఏది కలిగినా, తప్పైపోయింది ప్రభువా, అజ్ఞానంతో మాట్లాడానని క్షమాపణ అడుగుతూ దేవుని పాదాలు పట్టుకుంటూ, అలాగే మన స్వయంకృత అపరాధాలు, చేతులు మనం చేసిన పొరపాట్లు కానీ, దేవుని చట్టాన్ని ఉల్లంఘించినటువంటి స్థితిగతులు ఏమన్నా దేవుని క్షమాపణ అడుగుతూ పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. రండమ్మా, ప్రార్థన చేసుకుందాం.